హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గార్డెన్లో శరత్ చంద్ర మీరాని, కేపీని, భూమిని పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. దూరం నుండి అపూర్వ, గోరెంటాకు పిన్ని కూడా వాళ్ళ మాటలని వింటూ ఉంటారు. ఇక శరత్ చంద్ర కోపంగా ఇలా అంటుంటాడు, నీ మొగుడు మనం వద్దన్నా వినకుండా ఆ శారద ఇంటికి వెళ్ళి వస్తున్నాడు కదా, మనం వద్దన్నా ఆ బంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు కదా అని శరత్ చంద్ర అనగానే ఆ భూమి, కేపీ, మీరా ముగ్గురు షాక్ అవుతారు. ఇక మళ్ళీ కేపీని ఇలా అంటుంటాడు శరత్ చంద్ర, రేపు నీ అనఫిషియల్ కొడుకు ఇంటికి వస్తాను, భూమిని తీసుకెళ్తాను అన్నాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు అని శరత్ చంద్ర కేపీని అంటుండగా అలాగే ఉండిపోతాడు కేపీ. అప్పుడు మళ్ళీ శరత్ చంద్ర, వాడు వస్తే మాత్రం నేను ఖచ్చితంగా వాడిని చంపేస్తా, ఎవరు అడ్డుకున్నా నేను ఊరుకోను, నువ్వు అడ్డం వస్తే నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తా అని కేపీని శరత్ చంద్ర బెదిరిస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలకి భూమి షాక్ అవుతుంది. ఇక అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత కేపీతో భూమి రూమ్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మామయ్య ఇది, చూసారా, నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని నాన్నకి చెప్పకపోవడంతో ఎంత ప్రాబ్లం అయిందో. ఇప్పుడు ఏం చేయాలి మామయ్య, ఆయన ఇంటికి రాకుండా ఎలా ఆపాలి, మీరే ఏదో ఒకటి చెయ్యాలి మామయ్య, మీరే ఆయన ఈ ఇంటికి రాకుండా ఆపాలి అని కేపీని భూమి అడుగుతుండగా దానికి ఒకే ఒక మార్గం ఉందమ్మా అని కేపీ భూమితో అంటూ ఉంటాడు. ఇక ఏంటి మామయ్య అని భూమి అడుగుతుండగా, నువ్వు వాడిని ప్రేమించట్లేదని వాడికి చెప్పేయ్ అని అనగానే భూమి షాక్ అవుతుంది. ఇక నిజంగానే కేపీ చెప్పినట్టు గగన్ని భూమి ప్రేమించట్లేదు అని చెప్పేస్తుందా? భూమి మాటల్ని గగన్ నమ్ముతాడా? వీళ్ళ మధ్య ఎడబాటు రానుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.